ఇక ఏదేమైనప్పుడు సార్ ఈ ఆరాటాలు వద్దు, పోరాటాలు వద్దు, రన్నింగ్లు వద్దు, ఈ రేసులు వద్దు, ఏమి వద్దు. నేను మాత్రం ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే ఫిజికల్ గా నేను పెద్దగా ఇది అవ్వలేను, మొత్తానికి మెంటల్ గా నేను ఏ గేమ్ ఆడి రచ్చ రచ్చ రంబోలా చేస్తాను అంటూ మొట్టమొదటి నుండి గుడ్లు దొంగగా పేరు తెచ్చుకొని, ఆ తర్వాత బట్టల దొంగగా పరిణతి చెంది, ఆ తర్వాత మెడికల్ దొంగగా కూడా ఎండింగ్ లో తన ప్రతిభను చూపించి ప్రతిభని ఇక రకరకాలుగా ఎలా తన మెడలోనే దొంగలున్నారు జాగ్రత్త తను బోర్డు వేసుకుంటూ మరి తన యొక్క జర్నీ వీడియో చూస్తేనే మనకి అందరు ఎప్పుడెప్పుడు సంజనమ్మ జర్నీ ఎప్పుడెప్పుడు ఆవిడ వీడియో వస్తుందా అని ఎదురు చూసాం. ఆవిడ ఎవరు అనుకున్నారు? ఎవరో కాదు, సంజనమ్మ గారే. ఈ సంజనమ్మ గారు ఏమైందంటే నేను టాప్ 5 వరకు వచ్చేసాను, ఇంకా ఇక్కడ వరకు రావడం చాలు, ఇంకా నేను వీళ్ళందరితో పాటు బయటికి వెళ్తారు కదా, ఇందులో కూడా నేను పరిగెట్టి నెంబర్ 1 ఎలాగవను, నెంబర్ 2 ఎలాగవను, నెంబర్ 3 ఎలాగవను, నెంబర్ 4 అయితే అవుతాను, లేకపోతే లేదు. అయినా దీనికోసం అంత ఆరాటం అవసరమా? కాబట్టి నాకు ఈ ఆరాటం వద్దు, పోరాటం వద్దు అనుకొని చాలా చక్కగా రిలాక్స్ అయిపోయారు సంజనమ్మ. అది కనిపిస్తుంది ఆ ఫేస్ లో చూడండి.